అల్లం పొట్టు తీసాను, ఎల్లిపాయల పొట్టు తీసాను కానీ అవి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి 1 వీక్ దాటింది కానీ మిక్సీలోనో అయితే పట్టడానికి నాకు టైమే సరిపోవట్లేదు. అంతలా ఏం పని చేస్తున్నాం అనుకుంటే అదే తినడం, తోమడం, కడగడం, పడుకోవడం, మళ్ళీ లేవడం, తినడం, తోమడం, కడగడం ఇవే పని సరిపోతుంది. నా బద్ధకం నుంచే తేరుకొని అయితే అల్లం ముక్కలుగా కట్ చేసి కాసేపు ఆరబెట్టేసుకొని ఆరిన తర్వాత మిక్సీకి అయితే పట్టేసాను. ఏం పట్టినా అంత చిరాకు రాదు కానీ ఈ మిక్సీలో మాత్రం అల్లం వేసి పట్టాలంటే నాకైతే పెద్ద చిరాకు వస్తుంది. సరిగా పట్టనే పట్టదు, చాలా టైం తీసుకుంటుంది. అల్లం పట్టడం పూర్తయిపోయిన తర్వాత ఎప్పుడునైతే ఈ డబ్బాలోనే స్టోర్ చేసుకుంటాను. ఇంకా డబ్బాలోనే అయితే స్టోర్ చేసుకొని అయితే ప్రిపేర్ చేద్దామని క్యాబేజీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. క్యాబేజీ చూస్తే ఎటు సరిపోదు, ఇంకా దాంట్లోకి అయితే కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేస్తే బాగుంటుంది కదా, నలుగురికి సరిపోతుంది అని. ఇంకా ఫస్ట్ క్యాబేజీ ఉడికించుకుంటూనే తర్వాత అటు సైడ్ అయితే ఇంకో గ్యాస్ మీద శనగపప్పును కూడా ఒక 5-10 నిమిషాలు అయితే ఉడికించుకున్నాను. ఎందుకంటే డైరెక్ట్ ఇందులో వేస్తేనైతే ఉడికిపోదు కదా. క్యాబేజీ శనగపప్పు కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను. మీలో ఎంతమంది క్యాబేజీ శనగపప్పు కర్రీ మిక్స్ చేసి అయితే వండుతారో నాకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరి ఏం చేస్తాను చెప్పండి, కూరగాయలన్నీ అయిపోయేసరికి ఒక క్యాబేజీ కనపడితే ఇంకా దొరికిందే మహాభాగ్యం అనుకొని ఇంకా దాంట్లోకి అయితే శనగపప్పు అయితే యాడ్ చేస్తే అందరికి సరిపోతుంది కదా అని ఇట్లనైతే వండేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేసాను, ఇంకా క్యాబేజీ కర్రీ అయితే చేసేసాను, ఇంకా రైస్ కూడా వండేసాను, బౌల్ ఉంటే బౌల్ కూడా తోమేస్తాను. మొత్తానికి నా రొటీన్ అయితే ఈ విధంగా గడిచిపోయింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.